హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో ఈజీగా అయిపోయే కరివేపాకు పచ్చడి చేసి చూపిస్తున్నాను. 10 నిమిషాల్లో చేసేయచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. జనరల్గా పిల్లలు కూరలోంచి కరివేపాకు తీసేస్తుంటారు కదా. పిల్లలనే కాదండి, కొంతమంది పెద్దవాళ్ళు కూడా కరివేపాకు తీసి పడేస్తారు. అలా చేయకుండా ఖచ్చితంగా కరివేపాకు తినాలనుకుంటే ఇలా పచ్చడి చేసేయండి. ఇప్పుడైతే 2 కట్టలు కరివేపాకు తీసుకున్నా. చిన్న సైజు కట్టలు ఉంటాయి కదా, అవి తీసుకుని నీట్గా వాష్ చేసి తడేమి లేకుండా ఆరబెట్టి తీసుకున్నాను. ఇప్పుడు పచ్చడికి సరిపడా చింతపండు తీసుకోవాలి. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని దీన్ని కొద్దిగా ఇలా విడివిడిగా చేసి బౌల్లో వేసి మునిగేంత వరకు వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. మనం పచ్చడి చేసేలోపు ఇది నానుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. అది హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల ధనియాలు వేస్తున్నా. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి లైట్గా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి 15 నుంచి 20 వరకు ఎండుమిర్చి తీసుకున్నా. వీటిని తుంచుకుని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. కొన్ని మిరపకాయలు చాలా కారంగా ఉంటాయి, చూసుకుని వేసుకోండి. మిరపకాయలకు బదులు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కాకపోతే పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చి అయితేనే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా మంచిగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి నీట్గా కడిగి ఆరబెట్టి ఉంచిన కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. కారపొడికి వేయించినట్లు ఆకు క్రిస్పీగా అవ్వక్కర్లేదు, లైట్గా వేయించుకోవాలి. ఆకులోని పచ్చిదనం పోతే సరిపోతుంది. అప్పటి వరకు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఆకు మంచిగా వేగింది. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల నువ్వులు వేస్తున్నా. నువ్వులు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ వేడికి నువ్వులు వేగిపోతాయి, ఎక్కువ వేయించక్కర్లేదు. కొద్దిగా 1 నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారే వరకు ఉంచుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ జార్లోకి వేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నా. ఆయిల్లో కరివేపాకు వేయించినప్పుడు ఈ వెల్లుల్లి కూడా వేసి ఒకసారి వేయించండి. నేను మర్చిపోయాను వేయించటం. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఇలా పౌడర్లా మిక్సీ పట్టి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టి ఉంచిన చింతపండు కూడా వేసుకుని ఇంకొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి. వాటర్ సరిపోకపోతే కొద్దిగా పోసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, జీలకర్ర, అలాగే ఆవాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు లైట్గా వేగాలి. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి 4 దంచిన వెల్లుల్లి వేస్తున్నా. ఇందులోనే ఎండుమిర్చి తుంచి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నా. ఇలా ఇంగువ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా వేగాలి. ఇలా మంచిగా వేగాక ఇప్పుడు ఇందులోకి ముందు మిక్సీ పట్టి ఉంచిన పచ్చడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా తాలింపులో వేసి వేయించడం వల్ల పచ్చడి 1-2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇలా పచ్చడిని బాగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చేత్తో ఒకసారి బాగా నలిపి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనండి, కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా పాకశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Thank you.